దైవం అనుగ్రహిస్తే నీ సంశయాలు తప్పకుండా మాయమవుతాయి. కానీ ఎందుకు అనే ప్రతి ప్రశ్నకు నిజంగా ఇంతవరకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. భవిష్యత్తులో కూడా అలా చెప్పగలరనే ఆశ ఎంత మాత్రమూ లేదు. నీవు అనుభూతి పొందుతున్న ఆ కాంతి నీ సద్భావనలు, నీ ప్రగాఢ ప్రేమానుభూతుల ప్రతిబింబమే. నీవు ఇంతవరకు ధ్యానంలో పురోగమించలేదనే భావాన్ని వదులుకోవాలి. సాధ్యమైనంత వరకు నిరంతర స్మరణ చేస్తూ ధ్యానాన్ని కొనసాగించు. నీవు భక్తి కలవాడవు కనుక ఇది నీకు కష్టం కాదు. మనస్సు, పదార్థం, ఆత్మల సహజ స్థితిని గురించి చెప్పమని నీవు అడిగావు. నా గురించిన జ్ఞప్తి కూడా నాకు లేనప్పుడు నేనేమి చెప్పగలను? పోనీ నాకున్న విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఊహించి చెబుదామంటే నేను శాస్త్రవేత్తను కాదు. ఇక్కడ భక్తుడు, ప్రవక్త, ప్రభువు గుర్తింపులోకి రారు. వీరు ముగ్గురూ పూర్తిగా అదృశ్యమవుతారు. నేనప్పుడేమి వ్రాయగలను? త్వరలో నేను నిన్ను తప్పక స్వయంగా చూస్తాను. కాని నేనక్కడ లేనంతవరకు నీ హృదయంలో నన్ను నీ అతిథిగా ఉంచుకోవాలి. నిజంగా నేను అక్కడ స్వయంగా ఉన్నప్పుడు నేను అతిథిని, ఆతిథ్యాన్ని ఇచ్చే యజమానిని కూడా. నీ ప్రార్థన, భక్తి, పవిత్ర భావాలతో ఇతరులను నీవు ఈ మార్గానికి తీసుకొని రాగలవు.